నమస్తే వెల్కమ్ టు సోషల్ మీడియాలో సీఎం నారా చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరిని కోడలు బ్రాహ్మణిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాపురం పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. సైదాపురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ నాయకులు కర్ణం శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ వైసీపీకి చెందిన నేతలు మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులపై అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరియు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మానసికంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను వేధించినందుకు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియా ద్వారా కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యుల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా సరే మా నాయకుల మీద కానీ అవసరమైన ప్రేలాపనం పేలడం కానీ తిక్కతక్క వేషాలు అయినా జరిగిందంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము కూడా చూస్తూ తెలియబట్టి నాయకులుగా మేము కూడా చూస్తూ ఇంక మేము ఊరుకున్నాం. దానికి ఏం చేయాలో మేము కూడా ప్రత్యేకంగా ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మీరు జాగ్రత్త వహించి సరేనా ఇటువంటి కార్యక్రమాలు స్వస్తి పలకాలని మన ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇలాంటి కుటుంబాలని బజార్లోకి ఇచ్చడం ఇది మంచి సంస్కృతి కాదు. ఇకైనా మీరు మారకపోతే మేము కూడా ఏం చేయాలని చేసి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ సతీమణి నానా భువనేశ్వరి మీద వాళ్ళ కోడలు బ్రాహ్మణి మీద అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టారు. దానికి గాను సైదాపురం మన ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని. ఎందుకంటే ఆ పోస్టులు చూస్తే ఎవరికైనా కానీ సున్నిత మనస్తత్వం వాళ్ళకనైతే ఆత్మహత్య చేసుకునేంత పోస్టులు అయ్యి అటువంటివి మనము ఈ సంస్కృతి కొనసాగించుకుంటూ పోతే రాబోయే తరాలకి మనము చాలా ఇబ్బందికరమైన మెసేజ్ ఇచ్చిన అయిపోతాం. అందుకని వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎమ్మడే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఒకరిద్దరికి కానీ పనిష్మెంట్ ఇస్తే పొరవాళ్ళు నార్మల్ పొజిషన్కి వస్తారు. మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మోడల్. అటువంటిది మన యూపీ బీహార్ లాగా తయారైపోతున్నాము. ఇటువంటి సంస్కృతి పూర్తిగా ఉండకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం గూడూరు పట్టణంలో ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. గత 3 రోజులుగా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విడతల వారీగా వర్షం కురుస్తోంది. అయితే గురువారం ఉదయం 11 గంటల ప్రాంతం నుండి భారీ వర్షం పడింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు ఇంట్లోకి పరిమితమయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావటం లేదని సిపిఎం నాయకుడు రమణయ్య వ్యక్తం చేశారు. ఇక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం నాయకులు ప్రజాపోరు కార్యక్రమం పేరుతో గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పక్షాలు గత వైసీపీ పాలనలో వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. పట్టణ పరిధిలో స్థానికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కారణం ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ప్రజల సమస్యలు అనేటి అలాగే తిష్టేసి కూర్చున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం మొన్న బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఎవరికి ఏమి ఉపయోగపడే విధానాలను తీసుకురాలేదు, ప్రవేశపెట్టలేదు. పోగా ఈ అంగన్వాడీ కార్యకర్తలు 42 రోజుల పాటు వాళ్ళు సమస్యల మీద పోరాడితే ఆ రోజు ఏం చెప్పారు? అమ్మా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా ప్రభుత్వానికి రాగానే మీకు న్యాయం చేస్తాము అన్నారు. అది ప్రవేశపెట్టారా? బడ్జెట్లో వాళ్ళకి ఏమన్నా చేశారా? లేదు. అదే మున్సిపల్ రంగం 16 రోజులు 12 రోజులు చేసింది. అదే ధర్నా చేస్తే వాళ్ళని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మిట్ చేస్తాం అని అన్నారు. కానీ చేశారా? లేదు. వీరు ప్రభుత్వం రాకముందు ఇచ్చిన వాగ్దానాల్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఇసుక అన్నారు. ఇసుక ఎక్కడ అందుబాటులోకి వస్తుంది? ప్రతిరోజు ఇసుక మీద ప్రకటనలు వస్తున్నాయి. పాలకుల మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తానే ఉన్నారు. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని. ఎక్కడ? అదేవిధంగా అదే ఛార్జీలు అదేవిధంగా డిమాండ్ రూపంలో జరిగిపోతూ ఉంది. ఈరోజు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు కూడా ప్రజాపోరు కింద ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాన్ని ఉద్దేశించి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా పేద ప్రజలందరికీ నేను అండగా ఉంటాను, అన్ని వైపులు కూడా మీకు అనుకూలమైన పద్ధతులు నడుచుకుంటాం మా ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. దాంతో మన ప్రజలందరం కూడా కలిసి గత ప్రభుత్వం రుసుగుబడి యాగలాగి రుసుగుబడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మనకు అండగా ఉంటాడని ఉద్దేశపూర్వకంతో గెలిపించుకున్నాం. కానీ ఆయన ఇచ్చిన హామీలు మనకి ఒక్కడ కూడా నెరవేర్చకపోయినాడు. అతను నెరవేర్చకపోగా కూడా ఈరోజు కడుపు తిండి పెట్టే రైతుల సంగతి మనకు అందరికీ తెలుసు. వాళ్ళు కూడా పొలాలకు మీటర్లు పెట్టి వాళ్ళని కూడా నాన్న ఇబ్బందులు చేయాలని కూడా గురి చేస్తున్నాడు. గతంలో ఈయన ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎత్తుకోవటమే విద్యుత్ మీటర్ పెట్టనేము, రైతులకు అండగిస్తాము, అన్ని వైపులు కూడా నేను ఉంటానని కూడా పదే చెప్పాడు. ఆ విధంగా ప్రతి ఒక్క వస్తువు మీద కూడా విపరీతంగా రేటు పెంచేసి అదే స్మార్ట్ మీటర్లు పెట్టాడంట. మరి ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో కూడా విద్యార్థులకు వయోవృత్తి 2,000 రూపాయలు రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. విద్యార్థికి కూడా 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చి నాకు ఇస్తారని చెప్పి ఇట్లా ఆడబడుచులకి ఎన్నెన్నో పథకాలు కూడా చెప్తుందని మనందరం విన్నాం. ఈరోజు ఆయన ప్రభుత్వానికి వచ్చిన చేసిన 2 ఒకటి మస్టానికి పెన్షన్ కంటిన్యూ ఇస్తున్నాడు. అదేవిధంగా గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ ఎంత మాత్రం ఇస్తున్నాడో ఇప్పుడు జిల్లా ఏడో నలుమూలలో ఆడొకటి ఇచ్చుకుంటూ మిగతా కూడా ఆపేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనా కానీ ఈ యొక్క పరిపాలన ఈ యొక్క కొంతకాలంలోనే ఏందనే మనకి అర్థమవుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ భారీ నీటి శాఖ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక రాహుకేతు పూజలు పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి దేవినేని ఉమా దంపతులకు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి విశేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో కైసిక ద్వాదశి సందర్భంగా అలఘనాథ స్వామి మరియు భోగమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవిందా
इंद्रसेनम नाम सहकुटुंबानां आयुर्वेदं द्रावरशां नित्यपुष्टां हरिष्णि ईश्वरीगुं सर्वभूतानां तान्मो वये श्रीगणपतिगुं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरात्तं तद्विप्रा सोपन्यवो जागृवां सस्समेन्द्र सत्याय नमः ओम अच्युताय नमः ओम अनिरुद्धाय नमः ओम गोपालाय नमः ओम सर्वनाथाय नमः ओम सर्वाध्यक्षाय नमः ओम विष्णवे नमः ओम वषट्काराय नमः ओम देवदेवाय नमः ओम ऋषभसंप्रसंजातस्विवृतनामहे श्रीरामावृपातया सम्राज्ञं हरि ओम अग्न आयाहि वीतये कृणानो हव्यदाते निमोता सत्सि बर्हिषि हरि ओम सन्नो देवी रविष्टय आपो भवन्तु वीतये संयो रविस्रवन्तु नः हरि ओम हरि గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విజయదుర్గ మరియు శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి 108 సార్లు శ్రీచక్ర ఖడ్గమాల స్తోత్రం, హోమ పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते नमस्ते अनिमा सिद्धये नमः स्वाहा लघिमा सिद्धये नमः स्वाहा गरिमा सिद्धये नमः स्वाहा महिमा सिद्धये नमः स्वाहा शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः स्वाहा त्वं पारयानव्यो अस्मात्पृथ्वी बहुवानगुर्वे भवातो गायतनयाय संयो स्वाहा स्वामिनो दुर्गमा जातवेदः सिन्धुं नरावातुरिता अग्रे अत्रिमन्मनसा गृहानो स्वागं बोध्यवितातनो नाम कृतनादितकं सहमानमुग्रमग्निगुं भुवेम परमासदस्तात् सानपरिषदयुष्टमपि संवत्सानो वैष्णवीं लोक इदमादयन्ता स्वाहा తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురుదక్షిణమూర్తి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురుదక్షిణమూర్తి స్వామి వారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురుదక్షిణమూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
bulletin updates. Keep watching Hyper.